ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒకేసారి అయ్యేదేంటి? టైం కాదు, సన్ రైజ్. టైం సన్ రైజ్ రెండు ఒకసారి కదా? కాదు 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 కాదు. ఒక స్క్వేర్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి? స్క్వేర్కా 3. ఎంతవరకు చదివారు? నేనా ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే. ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? నాకా ఏ సబ్జెక్ట్ అని కదా, అన్నీ టఫే. అన్ని టఫేనా? ఓకే. 1,00,000 నుంచి ఒకటి తీస్తే ఎంత? 1,00,000 నుంచి ఒకటి తీసేయాలా? జీరోస్ మిగిలితే 1,00,000 నుంచి ఒకటి తీసేస్తే. బాబా. ఒక రైతు దగ్గర 15 ఆవులు ఉన్నాయి. ఓకే. 8 తప్ప అన్నీ చనిపోయాయి. 8 తప్ప అన్నీ చనిపోయాయి. సో ఇప్పుడు ఆ రైతు దగ్గర ఎన్ని ఆవులు? 15 ఉంటాయి. ఎందుకంటే కప్పెట్టలేదు కదా. ఓకే. రెడీయా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒకేసారి అయ్యేదేంటి? టైం కాదు, సన్ రైజ్. టైం సన్ రైజ్ రెండు ఒకసారి కదా? కాదు 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 కాదు. సన్ రైజ్ అవుతుంది, సన్ రైజ్ అవ్వదు, టైం అవ్వదు. ఒకేసారా? ఎస్, ఒకేసారి వచ్చారు ఆల్మోస్ట్. ఒకేసారి ఏంటవుతాయి? ఓకే సార్, నన్ను అడుగుతున్నారా? మీరు చెప్పాలి. ఒకేసారి అంటే అందరికీ ఒకేసారి. అందరికి ఒకేసారా? ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అందరికి ఒకేసారి అవుతుందండి. ఏముంటే ఏజ్. ఓకే. ఓకే. ఒక సర్కిల్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి? ఒక సర్కిల్కా 4. సర్కిల్కా 6. 6ఆ? సర్కిల్ అంటే ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటుంది? ఇటు తిరుగురా కొంచెం కెమెరాకి. సర్కిల్ అంటే ఎలా ఉంటుంది? సర్కిల్ రౌండ్గా ఉంటుంది. ఎన్ని సైడ్స్ ఉంటాయి దానికి? సైడ్సా ఎన్ని ఉంటాయి? 4ఆ? కాదు, సర్కిల్ కాదు, సైడ్స్ ఎక్కడ ఉంటాయి? సైడ్సా? ఉంటాయండి. ఏమో తెలీదు. 2. ఇన్సైడ్ అవుట్ సైడ్. ఓకే. సైడ్స్ ఒక స్క్వేర్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి? స్క్వేర్కా 3. మీరు ఏం చదువుకున్నారు? నేనా? ఓకే, అది వదిలేయండి, ఆ క్వశ్చన్ వదిలేయండి అండి. సో సింపుల్ క్వశ్చన్స్. జాన్ వాళ్ళ మదర్కి 2 పిల్లలు ఉన్నారు, బన్నీ, చిన్ని. ఓకే. జాన్ వాళ్ళ మదర్కి 2 పిల్లలు ఉన్నారు, బన్నీ, చిన్ని. ఇప్పుడు ఆ జాన్ వాళ్ళ మదర్కి ఎంతమంది పిల్లలు? బన్నీ, చిన్ని 2. ష్యూరా? ఒకసారి మళ్ళీ అడగండి. జాన్ వాళ్ళ అమ్మకి 2 పిల్లలు ఉన్నారు, బన్నీ, చిన్ని. అయితే జాన్ వాళ్ళ మొత్తం అమ్మకి ఎంతమంది పిల్లలు ఉంటారు? 2. ఇద్దరు నదలట్లేదు మీరు. నో కాదా? బన్నీ, చిన్ని. జాన్ వాళ్ళ అమ్మకి బన్నీ, చిన్ని 2. ఇద్దరే కదా? ఇద్దరు ఎలాగవుతుంది? పిల్లలు ఉన్నారు. ఒక అబ్బాయి పేరు 2. సరే, ముగ్గురా? ఎలాగా ముగ్గురు? జాన్ కూడా ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మ కదా. ఓకే. ఇప్పుడు వెలిగిందా? ఓకే. ఇప్పుడు వెలిగిందా? ఓకే. ఒక రైతు దగ్గర 15 ఆవులు ఉన్నాయి. ఓకే. 8 తప్ప అన్నీ చనిపోయాయి. 8 తప్ప అన్నీ చనిపోయాయి. సో ఇప్పుడు ఆ రైతు దగ్గర ఎన్ని ఆవులు? 15 ఉంటాయి. ఎందుకంటే కప్పెట్టలేదు కదా. ఓహో. 15 ఉన్నాయి. ఇంకా ఎన్ని బతికున్నాయి? బతుకున్నాయా? జాన్ దగ్గర 15 ఆవులు ఉన్నాయి, 8 తప్ప అన్నీ చనిపోయినాయి. ఇంకెన్ని ఆవులు అతని దగ్గర ఉన్నాయి? 7. ఎలా చెప్పారండి? 8 ఆవులు ఉన్నాయి. చిచి కాదు. క్వశ్చన్ కన్ఫ్యూజ్గా ఉందా? ఒక రైతు దగ్గర 15 ఆవులు ఉన్నాయి, 8 తప్ప అన్నీ చనిపోయినాయి. ఇంకా ఎన్ని ఆవులు బతికున్నాయి అతని దగ్గర? 8 చనిపోయా? 7 కదండి. 8 ఉంటాయి, 8 తప్ప కదా.
ఎనిమిదే ఉంటాయి. 8 నెలలు ఉంటే 8 నెలలు ఉంటే 8 తప్ప అన్నీ చనిపోయినప్పుడు ఇంకెన్ని ఉంటాయి? 8 ఉంటాయి. 8 అన్నీ ఉంటాయి. 8 ఉంటాయి. 8 ఉంటాయి. సో ఐ మీన్ మీరు విలేజ్లో పెరిగారా లేకపోతే సిటీలో? విలేజ్లోనే. విలేజ్కి సంబంధించి అడగల. మీకు దేని మీద ఎక్కువ గ్రిప్ ఉంది? లైక్ నాకా? అంటే ఎంతవరకు చదివారు? నేనా? ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే. ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం మీకు? నాకా? ఏ సబ్జెక్ట్ అని కదా, అన్నీ టఫే. అన్నీ టఫేనా? ఓకే. 1,00,000 నుంచి ఒకటి తీస్తే ఎంత? 1,00,000 నుంచి ఒకటి తీసేయాలా? జీరోస్ మిగిలితే 1,00,000 నుంచి ఒకటి తీసేస్తే బా అలా కాదండి, 1,00,000 నుంచి -1 చేయాలి. 1,00,000 నుంచి 99,999 రూపాయల. వెరీ గుడ్. అంతే, సున్నాలు మాత్రం మిగిలిందా? రైట్. సో సరిపోతాయిలేండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.